4వ వచనం. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన సిలువ మీద 7 మాటలు పలికారు అనేది కనబడుతుంది. 7 మాటలు పలికారు. అందులో మొదటి మాట ఆయన అక్కడున్న ప్రజలను గురించి మాట్లాడుతున్న మాట. ఆ ప్రజలు ఎలాంటి వారు అనంటే, మీకు అందరికీ ఆ పిక్చర్ మీకు తెలుసు, కానీ కొన్ని మాటలు మనము మళ్ళా విందాము. వారు యూదులు, ధర్మశాస్త్రమును కలిగిన వారు. వారు మోసే ధర్మశాస్త్రమును ఖచ్చితముగా పాటించేవారు. వారు విశ్రాంతి దినములను పాటించేవారు. వారు సున్నతి అని చిన్న బిడ్డకే సున్నతి చేసిన ఖచ్చితమైన వారు. వారు పవిత్రత, పరిశుద్ధత అనే దానికి తమ జీవితాలను అప్పగించుకున్నవారు. విశ్రాంతి దినం ఏది ఏమైనా ఖచ్చితముగా, ఎంత లాభకరమైనదైనా, ఎంత ప్రయోజనకరమైనదైనా వదిలిపెట్టి విశ్రాంతి దినమును ఖచ్చితముగా ఆచరించేవారు. ఇలాంటి నియమాలు కలిగిన యూదులు దేవుని యొక్క, లేకపోతే ఇశ్రాయేలీలు అని చెప్పచ్చు. వీరు యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించినప్పుడు పిలాతు అంటాడు, ఏమర్రా, ఇతని యందు ఏ నేరము నాకు కనబడలేదు, ఇతని యందు నాకు ఏ నేరము కనబడలేదు అంటాడు. ఒక అన్యుడు, సున్నతి లేనివాడు, ధర్మశాస్త్రము లేనివాడు, యెహోవా దేవుడుగా కలిగి లేని వ్యక్తి, ఒక అన్యుడు. అలాంటి వాడు యేసుక్రీస్తు వారిని ఆ కొద్ది సమయం చూచి అంటాడు, ఇతని యందు ఏ నేరము నాకు కనబడలేదు అంటాడు. అతనికి తెలిసింది ఇతడు ఏ నేరము లేదు అని. వీరే అసూయ చేత ఇతన్ని ఇలాగా చిత్రహింసలు చేయడానికి, చంపడానికి పూనుకుంటున్నారని ఆయనకి తెలుసు ఆ విషయం. యేసుక్రీస్తు వారిని కూడా అంటాడు, నేను ఎలాగైనా నీకు సహాయం చేస్తాను, నువ్వు నోరిప్పు, నువ్వు మాట్లాడు, నిన్ను తప్పిస్తాను, నేను రక్షిస్తాను అంటాడు. యేసుక్రీస్తు వారు దానికి ఆన్సర్ ఇచ్చారు, నా దేవుడు, నా తండ్రి సహాయం చేయకపోతే నువ్వేమి, నా తండ్రికి నేను మొరపెట్టుకుంటే ఆయన నాకు సహాయము చేస్తాడు. నా తండ్రి నుండి ఏది అనుగ్రహించకపోతే నువ్వేమి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీకు ఆ మాట, నేను నీకు సహాయం చేస్తానంటే ఈ మాట చెప్పు. ఏ మాట? పొంగిపోకు. ఎవరైనా మీకు సహాయం చేస్తారు అని అంటే వెంటనే నీ నోటంటే వచ్చే మాట రావాలి. ఏంటో తెలుసా? నువ్వు కాబట్టి సహాయం చేస్తాను అన్నావని పొంగిపోవద్దు. మీరు కాబట్టి తోడుంటాను, అండగా ఉంటాను, మీకెందుకు నాకు కబురు పెట్టి నేను వస్తాను, నీకెందుకు నేను ఉన్నాను కదా అని అన్నప్పుడు వెంటనే మీరు చెప్పండి, నా తండ్రి అనుగ్రహించబోతే నువ్వేమీ చేయలేవు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నువ్వు కంగారు పడకు. నా ప్రియమైన దేని బిడ్డలారా, మిగతా వాళ్ళందరూ శత్రువులను, ఆ మాట ఇచ్చిన వాడు మిత్రుడు అయిపోకూడదు. యేసుక్రీస్తు వారు పిలాతుతో అంటాడు, నా పైనుండి నా తండ్రి అనుగ్రహించబోతే నువ్వేమీ. మొత్తానికి అతడు గుర్తించాడు యేసు ఎవరో అని.
అయితే వీరు మాత్రం ఆయనను సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అంటారు. పిలాతు అంటాడు ఈ పస్కా పండక్కి మనం ఒక్కడిని విడిపిస్తాం కదా, కాబట్టి బందిపోటు దొంగ అయిన బరబ్బాను మనము శిక్షిద్దాం, ఈ యేసును విడిపిద్దాం. ఎలాగైనా యేసును నేరం లేని ఇతన్ని ఎలాగైనా తప్పించాలనేది పిలాతు ఆశ. కానీ వీరి యొక్క ఆలోచన ఏంటంటే ఇతన్ని ఎలాగైనా సిలువ వేయాలి, చంపాలి ఇతడు, అంతే. ఇతడు చంపబడాలి, ఇతడు ఉండకూడదు. ఇంకా చాలా మార్లు ప్రయత్నం చేశారు రాళ్లతో కూడా చంపేద్దామని, ఆ పైనుండి కిందకు తోసేద్దామని ప్రయత్నించారు. అవ్వలేదు, సమయం ఇంకా అవ్వలేదు, లేదు కాబట్టి, అంటే సమయం ఇంకా రాలేదు కనుక వారికి అప్పగింపబడలేదు. కాబట్టి ఈ సమయములో వారు ఏ రీతిగానైనా ఈయనను సిలువ వేయాలి, చంపాలనుకున్నారు. అలాంటి సమయంలో మొత్తానికి వారి పని వారు చేసుకున్నారు. మాకు బరబ్బాయే కావాలి, యేసు వద్దని కేకలు వేశారు. పిలాతు చేతులు కడుక్కొని తప్పుకున్నాడు. వీరు మొత్తానికి సిలువకు ఆ పనిలో ముందుకెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఫస్ట్ మాట చెప్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు అని వారి గూర్చి యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డారా, వారి జీవితంలో అయితే వారు ఎరిగినట్టుగానే ఉన్నారు, కానీ వారు ఏమీ ఎరగలేని వారుగా, ప్రభు ఎవరో, ప్రభు ఏమై ఉన్నారో, వారు ఏ పనులు ఆయన పట్ల చేస్తున్నారో వారు ఎరగలేని వారుగా ఉన్నారు. ఇంకా అంటారు, పిలాతు చేతులు కడుక్కొని ఈ అపరాధం, ఈ రక్తాపరాధం నా మీద నా పిల్లల మీదకి రాకూడదు, ఈ రక్తం మా మీదకి నేరారోపణగా ఉండకూడదు, ఈ నిరపరాధి రక్తం అంటూ ఆయన చేతులు కడుగుతూ ఉంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ అంటారు, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద. ఆ మాట ఎంత ప్రమాదమో వారు గుర్తించలేదు. ఈరోజు కూడా ఆ రక్తం వారికి శిక్షగా మారింది. వారు ఆ రోజు అన్న మాట, ఏ మాట? మా పిల్లల మీద, మా మీద, మా పిల్లల మీద ఆ రక్తం ఉండాలి అని అంటున్నారు. అదేదో మేలుకరమైన మాట అనుకున్నారు, కానీ ఆ రక్తం ఈ రోజు కూడా వారికి శిక్షగా మారిపోయింది. పిల్లలు బానిసలు అయిపోతున్నారు. యుద్ధాలు, శ్రమలు, వేదన, భయంకరమైన అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నారు వారు. నా ప్రియమైన దేని బిడ్డారా, ఆ రీతిగా ఆయనను చిత్రహింసలు చేసి ఉంటే యేసుక్రీస్తు వారు అంటారు, వీరు ఏమి చేయుచున్నారో. నా ప్రియమైన దేని బిడ్డారా, ఎరగకోకుండా జీవితాలు గడుపుతున్నారు. మీ దేవుడు ఎవరు? యెహోవా. మీరు ఏ గ్రంథాన్ని కలిగి ఉన్నారు? ఆ యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, మోసే ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు. మీరు ఎవరు పిల్లలు? అబ్రహాం పిల్లలము. భక్తి చాలా ఉంది, నిష్ఠతో మతము అనే దానిని కలిగి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వారి ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో వారికి తెలియలేదు. నా ప్రియమైన దేని బిడ్డారా, ఆయన పలుమార్లు ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు ఆయనను గుర్తించలేదు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకున్న వాళ్ళని పలుమార్లు వచ్చినట్టుగా మీ వద్దకు నేను వచ్చాను, కానీ నేను దర్శించిన కాలం మీరు ఎరగక పోతిరి. ఎరగలేదు. నేను వచ్చాను, నేను మిమ్మల్ని చేర్చుకుందామని వచ్చాను, మీరు ఎరగలేదు. నా ప్రియమైన దేని బిడ్డలారా, అలా ఎరగకోకుండానే వారు భక్తి చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టారని జ్ఞానులు నక్షత్రము ద్వారా ఎరిగి హేరోదు దగ్గరికి వచ్చారు.
వచ్చి ఒక మాట అంటారు, రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము నక్షత్రమును చూచి వచ్చేతిమి అని వారు వచ్చి హేరోదు రాజు దగ్గర నిలబడితే, అప్పుడు ఆయన పిలిచింది ఎవరిని అంటే ఈ పరిసయ్యులను, శాస్త్రులను పిలిచి, ఇదిగో వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకు సమాధానము చెప్పండి అంటే వారు చెప్పారు, యోదయ బెత్లెహేమ, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించువాడు అధిపతి నీలో నుండి. చెప్పింది ఎవరు? వారే. లేఖనములు వారికి ఏంటి? విలువైనవి. లేఖనములు విలువైనవి. చెప్పింది వారే. హేరోదు అన్నవాడికి ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. కానీ వారు లేఖనములు చూచినా, వారు చదివి చెప్పినా అందులో అవునయ్యా ఒక అధిపతి పుడతానన్నాడు, ఒక అధిపతి పుడతానన్నాడు, అయితే పుట్టాడు అని చెప్పాడే కానీ ఆయన యొద్దకు మేము వెళ్ళి సాగిలిపడి నమస్కారము పూజించాలి అనే అవగాహన వారికి రాలే. వారు చెప్పగలిగారు కానీ గుర్తించలేకపోయారు. వారు చదివారు కానీ ఆ అధిపతి దగ్గరికి వెళ్ళలేకపోయారు. వారు ఎరగలేని వారుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనంటాడు మీరు వెళ్ళండి, పూజించి మళ్ళా రండి, నేను వెళ్ళి పూజిస్తాను అంటాడు ఈ రాజు. కానీ కపటముతో. కానీ వీరికి లేఖనములు చూపారు, చదివారు, చెప్పారు, కానీ వారు ఎరగలేని వారిగా ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పింది ఎవరు? వారే. చదివింది ఎవరు? వారే. ఆ అధిపతిని కూర్చుని రాసిన లేఖనాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వారి చేతిలోనే ఉన్నాయి. చదివింది వారే, చెప్పింది జ్ఞానులకు చెప్పింది వారే. మరి చదివిన వారు గుర్తుపట్టారా అధిపతిని? చదివిన మీరే, చెప్పిన మీరే. ఆ అధిపతి దగ్గరికి వెళ్ళారా? ఆ మాటను పట్టుకుని జ్ఞానులు వెళ్ళారు, కానీ వీరు మాత్రం ఆగిపోయారు. ఈ మాటలు పట్టుకుని ఈ జ్ఞానులు వెళ్ళారు, కానీ వీరు మాత్రం గుర్తుపట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు మన దేవుడు, మన రక్షకుడు దేవునికి స్తోత్ర. మనము అసలే ఎరగగలుగుటకు లేఖనములో ఉన్న జీవాన్ని ఎరగగలుగుటకు దేవునికి స్తోత్ర. ఇంకొక మాట చెప్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 27వ వచనం. లేఖనములు అన్నిటిలోనూ చాలండి. నా ప్రియమైన దేని బిడ్డారా, యేసుక్రీస్తు వారు అమ్మాయి మార్గమున వెళ్తున్న వారిని గూర్చి మాట్లాడుతూ, వారితో నడుస్తూ, వారితోనే ఉంటూ కొంత ప్రయాణం చేసి ఉంటే యేసుక్రీస్తు వారి శ్రమలను గురించి వారు మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏమీ తెలియలేనట్టుగా, ఎవరయ్యా, ఏంటి చెప్తున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుకున్నారు, అడుగుతున్నాడు వారిని. ఏమి తెలియనట్టుగా వారు యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయనతో చెప్తున్నారు, యేసుక్రీస్తు వారితోనే చెప్తున్నారు. ఆయన పరాయి వ్యక్తిగా వారి మధ్య నడుస్తూ వచ్చాడు.
వారు చెప్తున్నారు యేసుక్రీస్తుని గురించి ఇలాగా, నీకు తెలియదా అని. నా ప్రియమైన దేని బిడ్డ, అప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దిస్తూ అంటాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలు దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు లేఖనముల ద్వారానే కాదు, వారితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. నేను చనిపోతాను, అన్యుల చేతికి మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, వారు హింసిస్తారు, మొత్తానికి ఆయన చనిపోతారు, 3వ రోజున తిరిగి. విన్నారు కానీ నమ్మలేదు. వారి మధ్యనున్న యేసు ఎవరో వారికి తెలియలేదు. నా ప్రియమైన దేని బిడ్డారా, వారి మధ్యలో ఉన్న యేసు ఎవరో వారికి తెలియలేదు, వారు గుర్తుపట్టలేదు. మేము 3.5 సంవత్సరాలు మాతో ఉన్న ఈయన ఎంత శక్తిమంతుడో. నిజంగా నాకు అంటే నా ప్రియమైన దేని బిడ్డారా, అలల చేత కొట్టబడుతున్న ప్రయాణములో ఆయన గద్దిస్తాడు, అది ఎంత నిమ్మలమైపోద్ది. ప్రశాంతముగా ఒడ్డుకి వెళ్తారు, వారు ఆశ్చర్యపడిన అనుభవాలు కనబడతాయి. ఆ ఒక్క కార్యం తెలీదా ఆయన శక్తిమంతుడని? ప్రైజ్ లార్డ్. చనిపోయిన వాడిని లేపాడు లాజరు దగ్గర, ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళాడు ఆ యొక్క సమాజ మందిరపు అధిపతి కుమార్తె దగ్గరికి. చిన్నది నిద్రపోతుంది అని చెప్పాడు. వారు హేళన చేశారు అక్కడ ఉన్నవారు. గొల్లు చేసి వాడిని బయట పంపించి, చిన్నదానా లే అన్నాడు. ఆ అమ్మాయి లేచి కూర్చుంది. అది కూడా చూశారు శిష్యులు. నా ప్రభు ఇంత శక్తిమంతుడు అని గుర్తుపట్టలేకపోయారు. నా ప్రభు ఇంత ప్రభావం గలవాడు అని గుర్తుపట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనది ఎన్ని బిడ్డారా, ఈ శిష్యులకి మగ్దలేని మరియ వచ్చి చెప్తాది, ప్రభు లేచాడు అని చెప్తే వారు నమ్మలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం లేదా 2వ వచనం. వారింకను ఆయన బ్రతుకుంటుండగా చెప్పండి, నేను తిరిగి. వారితో ఉన్న ప్రభు ఎవరో వారు గ్రహింపలేదు, గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనది ఏని బిడ్డారా, శిష్యులు గ్రహింపలేదు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు గ్రహింపలేదు. నా ప్రియమైనది ఏని బిడ్డారా, ఆ ప్రజల ఎదుటను శిష్యుల ఎదుటను యేసు ఏమాత్రం మరుగుగా లేడు. ఆయన దైవికమైన శక్తిని, ఆ కార్యాలను వారి పట్ల కనపరచడం అంటూ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కళ్ళతో చూచారు కానీ గుడ్డివారుగా ఉన్నారు, వారు వింటున్నారు కానీ చెవిటివారుగా ఉన్నారు, వారు హృదయాలు గ్రహింపలేని స్థితితో ఉన్నవి.
వారు అందులుగానే ఉన్నారు. అందుకే 3.5 సంవత్సరాలు యేసుని ఆశ్రయించి వారు ఏమీ పొందుకోలేదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు మధ్య సంచరిస్తూ ఉంటుండగా వారు కూడా ఆయనను చూచారు కానీ, విన్నారు ఆయన మాటలు కానీ, ఆయనతో నడిచారు కానీ వారు కూడా ఆయనను ఆశ్రయించలేదు. కానీ కొంతమంది విశ్వసించారు, వారు కేకలేశారు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ వేయలేని కేక గుడ్డివాడు వేశాడు. వీళ్ళందరూ మరియ కొడుకు అంటున్నారు, యోసేపు కొడుకు అంటున్నాడు, వడ్లవాని కొడుకు అంటున్నారు. కానీ నాకు తెలుసయ్యా, నువ్వు దావీదు కుమారుడవు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నిన్ను ఆ మరియ కొడుకు అంటున్నారు, వడ్లవాని కొడుకు అంటున్నారు, వారి సహోదరులు మనతోనే ఉన్నారు కదా అని హీనంగా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలుసు నువ్వెవరువు అని అంటే, నువ్వు దావీదు. అందరూ నడుస్తూ వెళ్ళారు, ఆయన వెనక 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 వెళ్తున్నారు. ఆ కాళ్ళ చప్పుడు విని, బాబు ఎక్కడికి, ఎవరు, ఏంటి అని అడిగితే, నజరేయుడైన యేసు ఇదిగో వెళ్తున్నాడు అని అంటే, అప్పుడు ఆయన మౌనంగా ఉండక కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకండి మిగతా వాళ్ళందరూ ఎందుకు కేకలేయలేదు? ఓకే, ఇతడు కేక వేసిన తర్వాత, నన్ను కరుణించు అని కేకలు వేసిన తర్వాత, అతడు ఇంకా ముందుకెళ్తే దాటిపోవద్దు అని కేక వేసిన తర్వాత, మొత్తానికి యేసు ఆగాడు, అతను తెమ్మన్నాడు, వీళ్ళు తీసుకుని వెళ్ళారు, ఆయనకి కన్నులు తెరిచాడు. అప్పుడు ఏం జరగాలో తెలుసా? శిష్యులైనా ప్రజలైనా వారు కూడా మోకరించి కేకలేయడం అంటూ చెయ్యాలి. గుడ్డివాడు కేకలేసాడు, కన్నులు నీకేం కావాలి అని అంటే, నాకు చూపు, నేను పొందగోరుచున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు వారు కన్నులను ముట్టాడు, చూపు వచ్చింది. వెంటనే వాళ్ళందరికీ ఏమవ్వాలో తెలుసా? ఇంత సమయం వ్యర్థమైపోయింది. మనము ఇంతటి వాణిని పట్టుకొని మనం ఎందుకు ఆశ్రయించలేకపోయాం? ఇంత శక్తి కలిగిన వాణిని, పుట్టి గుడ్డి వాణి, కన్నులు తెరిచిన వాణిని మన ముందు పెట్టుకొని మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? మనము కూడా మన కొరకు ప్రార్థిద్దాం, మన పిల్లల కొరకు ప్రార్థిద్దాం, మన స్థితి కొరకు ప్రార్థిద్దాం అని ఎందుకు వారు మోకలేయలేదు? వారి కళ్ళు ముందు ఒక అద్భుత కార్యము జరిగినా వారి కన్నులు ఇంకా గుడ్డిగానే ఉన్నాయి. వారు ఇంకా గుర్తుపట్టలేదు. అయ్యో, ఈ గుడ్డివాడి కన్నులు తెరిచాడే, ఇప్పుడు మేము ప్రార్థిస్తే మా బంధకాలు కూడా తెంచుతాడు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో ఉన్నవాడు ఎవరో ఎరగలే. వారు ఎవరిని కలిగి ఉన్నారో శిష్యులు కూడా ఎరగలేదు. మీరు ఎవరిని కలిగి ఉన్నారు, మీరు ఎవరిని కలిగి ఉన్నారు, వారు ఎరగలేదు. మీ మధ్య ఎవరున్నారు, ప్రజలు ఎరగలేదు. అందుకే ఆశ్రయించలేదు, అందుకే సాగిల పడలేదు, అందుకే మోకరెళ్ళలేదు, అందుకే బ్రతిమాలుకోలేదు, అందుకే కన్నీరు కార్చలేదు, అందుకే కేకలు వేసి మొరపెట్టలేదు, గుర్తించలేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం అందు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో మనం గుర్తించితే మనం మౌనంగా ఉండం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును
విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? నా ప్రియమైన దేని బిడ్డారా, ఈ కుర్రవాడు, ఈ యొక్క చిన్నవాడు తండ్రి దగ్గరికి అంటే రాక మునుపు తన తండ్రి స్థితి, నా తండ్రి ఎంత గొప్పవాడో, నా తండ్రి ఇల్లు ఎంత ఉన్నతమైనదో, నా తండ్రి ఎంత సమృద్ధి గలవాడో, ఇవన్నీ ఒకసారి ఎరగగలగడం అంటూ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. తాను దీన స్థితిలో ఉన్నప్పుడు, తాను ఆకలితో అలమటిస్తున్నప్పుడు వెంటనే అక్కడ బైబిల్ ఉంది, బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఒక్కసారి ఆలోచించాను, నా తండ్రి ఎవరు, నా తండ్రి ఇల్లు ఏంటి, నా తండ్రి ఇంటిలో ఏముంది, నా తండ్రి ఎంత సంపన్నుడు, నా తండ్రి ఏమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగనగా. ఎప్పుడైతే ఆయన తండ్రి ఆయనకు గుర్తొచ్చాడో, ఎప్పుడైతే ఆయన తండ్రి ఎవరో, తండ్రి ఏమై ఉన్నాడో గుర్తొచ్చాడో, వీడు ఆ పనికి మాలిన, ఆ నీచమైన, దరిద్రమైన, ఆ కంపు కొడుతున్న స్థితిని వదిలిపెట్టి బయలుదేరాడు. ఎప్పటికైనా తండ్రి ఎప్పటికీ తండ్రే. కొడుకు ఎంత చెడ్డోడైనా కొడుకే. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెడ్డోడైనా కొడుకే. కన్న తండ్రి ఎప్పటికైనా తండ్రే. వాళ్ళిద్దరిని ఎవరు విడదీయగలరు? ప్రైజ్ ది లార్డ్. ఎవరు విడదీయగలరు? నా ప్రియమైన దేని బిడ్డారా, తండ్రి కాదనలేదు, కొడుకే కాదని బయటకు వచ్చేసాడు. తాను తండ్రితో ఉన్నప్పుడు తండ్రితో ఉన్నవి, తండ్రి కలిగినవి, తండ్రికి ఉన్న సంపద అదంతా నీచముగా ఎంచబడింది ఆయన దృష్టిలో. అందుకే బయటకు వచ్చాడు. బయట తిరిగాడు, అంత కోల్పోయాడు. ఇప్పుడు ఆ దీన స్థితిలో జ్ఞాపం చేస్తున్నాడు, నా తండ్రి ఇల్లు సంపన్నత కలిగింది, నా తండ్రి ఇల్లు అందరూ చక్కగా పనిచేస్తుంటున్నారు, తృప్తిగా తింటున్నారు, నా తండ్రి ఇంటిలో ఒక చక్కని స్థితి ఉంది. నేను ఇక్కడైతే ఆకలితో. వెంటనే గుర్తుకు పెట్టుకొని లేచి దేవునికి స్తోత్ర. నా ప్రియమైన దేని బిడ్డారా, తృణీకరిస్తాడా, చేర్చుకుంటాడా? తృణీకరిస్తాడా, చేర్చుకో. నేను అందుకన్నాను, ఎప్పటికీ తండ్రే, కొడుకు ఎప్పటికైనా కొడుకే. ఎన్ని సంవత్సరాలు దూరమైనా, ఎంత నీచముగా పరువు తీసినా, ఎంత నీచమైన కార్యాలు చేసినా, ఎంత నష్టపరిచినా, ఎంత పాడు చేసినా, ఎంత అవమానకరంగా ప్రవర్తించినా కొడుకే. ఆ కొడుకు తిరిగి వస్తూ ఉంటుండగా, తన తప్పును తెలుసుకుని తిరిగి వస్తూ ఉంటుండగా, తండ్రి, నా ప్రేమైన దేని బిడ్డారా, ఇక్కడ చూడగలిగిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆకలితో ఇతడు ఏడుస్తున్నాడు, ఇక్కడ చిక్కుపోయాడు. అక్కడ తండ్రి కూడా, గత ఆదివారంలో కూడా దేవుడు మాట్లాడు, తండ్రి కూడా ఆకలితోనే ఉన్నాడు, కొడుకు దూరం అవుతూ వల్ల. తండ్రి అక్కడ సంపన్న స్థితిలో ఉన్న, పనివారు ఉన్నా, లేదా అక్కడ సంతోషకరమైన అనుభవాలు ఉన్నా, ఆయన మాత్రం సుఖముగా సంతోషంగా లేడు. కొడుకు తప్పిపోయిన స్థితిని బట్టి ఆయన దుఃఖంతోనే ఉన్నాడు. ఎప్పుడైతే కొడుకు తిరిగి వస్తున్నాడో ఆయన పరిగెట్టుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి గుర్తుపట్టినప్పుడు మౌనంగా ఉండలేడండి. గుర్తుపట్టినప్పుడు మౌనంగా ఉండలేడు. తాను ఏమై ఉన్నాడో ఫస్ట్ గుర్తుపట్టగలిగితే, తన తండ్రి ఏమై ఉన్నాడో గుర్తుపట్టగలిగితే అతడు మౌనంగా ఉండలేడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఒక మాట, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళి ఒక మాట చెప్తాడు, ఆ వ్యక్తివి నీవే, ఆ వ్యక్తివి నీవే అన్నప్పుడు వెంటనే తన పాపం తనకు గుర్తొచ్చింది. తాను ఎంత భయంకరుడు గుర్తు, అంతవరకు నేను మంచివాడిని అనుకుంటున్నాడు, తనను తాను తెలుసుకోలేదు, తానెవరో తాను ఎరగలేదు, తాను ఏమై ఉన్నాడో తాను ఎరగలేదు. దావీదు కొన్ని మంచి పనులను బట్టి నేను మంచివాడిని అనుకుంటున్నాడు, లేదా 7 మార్లు స్తుతించడం బట్టి నేను భక్తిపరుని అనుకోవచ్చు, నేను వాక్యం ధ్యానిస్తున్నాను కాబట్టి భక్తిపరుని అనుకోవచ్చు, ప్రార్థన చేస్తున్నాను ముమ్మారు కాబట్టి నేను భక్తిపరుని అనుకోవచ్చు. కానీ లేదా ముందు ఉన్న విజయాలను బట్టి, యుద్ధాల్లో జయం పొందాడు బట్టి, లేకపోతే ఒక గొలియాతును చంపాడు కాబట్టి, సింహమును ఎలుగుబంటి ఆటని బట్టి నేను ఎంత మంచివాడనో అని అనుకోవచ్చు, జరిగిన కార్యాలను బట్టి. ఒకవేళ మనం ఎవరినైనా ఏమని అన్నాం అనుకోండి, దావీదుని ఏలుబెట్టి చూపామనుకో, నీకేం తెలుసు నా విషయం, నా విజయాలు, నా యొక్క భక్తి, నా ప్రార్థన, నా ఆరాధన నీకేం తెలుసు అని మనల్ని అనొచ్చు. నేను ఎంత భక్తి చేస్తున్నానో అనొచ్చు. 1. 2, చుట్టుపక్కల వారు వింటే, ఒరే ఎవరినా నువ్వు గద్దిస్తున్నావు, ఎలాంటి వాడిని గద్దిస్తున్నావు నువ్వు, అతడు భక్తి దగ్గర నువ్వు నిలబడగలవా, అతడు ఆరాధన దగ్గర ప్రార్థన దగ్గర నువ్వు నిలబడగలవా, అతడు ఎంతటి విజయాలు పొందినవాడు దావీదు. అవును, ఎంతో విజయాలు పొందినవాడే, కానీ అతడు దోషి. నాతాను చెప్తున్నాడు, ఆ వ్యక్తివి తానెవరో తాను గుర్తుపట్టలేదు, తన దేవుడు ఏం ఆశిస్తున్నాడో గుర్తుపట్టలేదు. దావీదు నామకార్థంగా వెళ్ళిపోతున్నాడు, పాపమును దాచుకుని నామకార్థంగా వెళ్ళిపోతున్నాడు, అపవిత్రతను దాచుకుని నామకార్థంగా వెళ్ళిపోతున్నాడు, ఆచారముతోనూ లేదా ఒక భక్తి అనుభవాలతో అలవాటుగా వెళ్ళిపోతున్నాడు. కానీ తన హృదయంలో పాపం ఉన్నదని ఆయనకి తెలియలేదు. కొంతమంది తమ పాపాన్ని గుర్తుపట్టలేదు. ఆయన అనుకోవచ్చు, నేను న్యాయం చేశాను, నేను న్యాయముగానే ఉన్నాను, నేను పద్ధతిగానే చేశాను అని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నిజమేనండి, తన పాపాన్ని గుర్తుపట్టలేని ప్రజలు కూడా ఉన్నారు. సౌలా, నీవు యుద్ధానికి వెళ్ళి అందరినీ నాశనం చేసుకుని రమ్మని దేవుడు చెప్పాడు కదా అని అంటే, ఆయన అంటాడు, నిజమే చెప్పాడు, నేను కూడా చేశాను, కానీ కొన్ని క్రొవ్విన వాటిని తెచ్చింది నా కొరకు కాదు, నా రాజభోజనం కొరకు కాదు, నా విందుశాలలో అవి భోజనం చేయడానికి కాదు, దేవునికి నేను చేసింది న్యాయమే. మీకు అర్థమైందా? తన తప్పును తన దోషమును తాను గుర్తుపట్టలేదు, తన అపవిత్రతను తాను గుర్తుపట్టలేదు, తన అవిధేయతను తాను గుర్తుపట్టలేదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల మందు సకల దుర్నీతి పాపము అంటాడు, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు, నువ్వు దొంగతనం చేయొద్దు, ఏ మోసం చేయొద్దు, అసలు ఎవరికి ఒక వ్యక్తితో అసలు ఏ తప్పిదమో చేయకు, దేవుని మాట మేరడమే ఆజ్ఞ అతిక్రమించడం, అది పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అబ్బా, నేను ఎవరికి అన్యాయం చేయలేదని బాబు, ఎవరిని దూషించలేదు, నిందించలేదు, వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, అసలు పొరుగు వాడిని ఏది ఆశపడలేదని నేను చాలా పద్ధతిగా ఉన్నానని అంటే, అక్కడ అంటాడు, నువ్వు ఆజ్ఞను మీరితే పాపివే. మేలు చేయ నెరిగియు అది చేయకుండుట నీకు పాపం. ఏది పాపం? మేలు, కానీ అది చెయ్యాలి, నువ్వు అది చెయ్యాలని తెలుసు కానీ చేయకుండా ఆగిపోయావు, అది పాపం నీకు. నాకు తెలుసు అండి, అవును తెలుసు కూడా నువ్వు చేయలేదు, అది నీకు పాపం. ఆజ్ఞను అతిక్రమించడం పాపం, విశ్వాసం మూలము కానిది పాపం, సకల దుర్నీతియు పాపం.
దావీదు తన పాపం గుర్తుపట్టలే, దేవుని మనసును గుర్తుపట్టలే. సౌలు తన పాపాన్ని గుర్తుపట్టలే. సమూయేలు వచ్చి చెప్పినా అర్థం అవ్వలేదు. ఒకవేళ వివరించాడు, అయ్యా నీవు అమాలేకులు అందరినీ చంపమంటే చంపకోకుండా క్రొవ్విన వాటిని తెచ్చావు ఎందుకు అని అంటే, అప్పుడైనా ప్రభువా నన్ను క్షమించి అనలేదు. సమర్థించుకుంటున్నాడు. తన పాపం ఎంత తీవ్రమైనదో, తనకి నష్టం చేస్తుందని గుర్తుపట్టలే, తన జీవితాన్ని పాడు చేస్తుందని గుర్తుపట్టలే. తాను దాచుకున్న పాపం, తను కప్పుకుంటున్న పాపం, తన ఏదో సొన్నమేసి అది మంచిదిగా చూపించాలనుకున్న పాపం తన జీవితానికి, తన సంతానానికి నాశనం చేస్తుందని తను గుర్తించలేదు. సౌలా, నువ్వు కవర్ చేస్తున్నావే పాపాన్ని, అది నీ కుటుంబానికే సర్వనాశనం చేస్తుంది తెలుసా? నువ్వు ఆ అవిధేయతకు సున్నం వేసి, లేదండి నేను మీరేనంటే నా కొరకు కాదు, దేవునికి మొక్కు చెల్లించడానికి, దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను అన్న నేను సున్నం వేస్తున్నాడు. మంచిగా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు, ఇంకా అందముగా చూపించాలని, దేవుడికి ఇష్టముగా మార్చాలని చూస్తున్నాడు. కానీ అది తన కుటుంబానికి నాశనం తెచ్చింది. ఆ పాపం కప్పుకున్నది తనకి నాశనంగా మారింది, ఒప్పుకున్నది దావీదుకు దీవెనగా మారింది. దేవునికి స్తోత్రం. తన పాపమును గుర్తుపట్టలేని దావీదు నాతాను వచ్చి, నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, నీ ముమ్మారు ప్రార్థన కాదు, నీ దివారాత్రులు ధ్యానము కాదు, నీవు 7 మార్లు స్తుతించడము కాదు, నువ్వు మందసాన్ని తెచ్చి గంతులేసిన పరిశుద్ధాత్మతో గెంతులేసిన అనుభవం కాదు, నువ్వు గొల్యాతును చంపిన అనుభవం కాదు, నువ్వు సింహాన్ని ఎలుగుబంటిని చీల్చిన అనుభవం కాదు. ఈ రోజు నీ హృదయంలో పాపం ప్రవేశించింది. ఆ వ్యక్తివి నీవే. నీ విజయాన్ని చూసుకుని పాపాన్ని పక్కకు చిన్నగా చూడొద్దు. పాపం పాపమే, దోషమే. ప్రైజ్లో దోషమే కదా. ఎన్ని విజయాలండి మోసే జీవితంలో, అహరోన్ జీవితంలో ఎన్ని విజయాలండి. కానీ ఇద్దరూ కలిసి దేవుని నామాన్ని పరిశుద్ధపరచలేదు కనుక. మీరు ఆ ప్రజల సంగతి నాకు తెలుసు, వారు సరైన వాళ్ళు కాదు, వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, వాళ్ళని పక్కన పెట్టు. మీరిద్దరు నాతో గడిపిన వాళ్ళు కదా, మీరిద్దరు నాతో ఉన్నవారు కదా, మీ చేత నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించాను కదా, మీ చేత నేను ఎన్నో అద్భుతాలు చేశాను కదా, ఊహకందని గొప్ప కార్యాలు, ఎవడు చూడలేని కార్యాలు మీ ఇద్దరిని నిలబెట్టుకుని చేశాను కదా, మీరు నా నామమును ఎందుకు పరిశుద్ధపరచలేదు? ఒక్కదానికి బండతో మాట్లాడు అంటే బండను మళ్ళా ఆ ఒక్క మాటకి రండి చాలు, ఆపండి, ఇంకా మీ పరిచర్యలు ఆపండి, మీరిద్దరు పరిచర్య ఆపండి, మీకొద్దు, ఇంకా నా మాట మీరున్నాడు పరిచర్య చేయొద్దు, నా మాట దాటిపోయినాడు పరిచర్య చేయొద్దు, ఇంకా నా దగ్గరికి రాకండి, ఆపండి పరిచర్య. మీరిద్దరు ఆపేసి రండి బయటికి, ఆ పర్వతం ఎక్కండి, ఆ పిస్కా కొండ నెబో పర్వతం ఎక్కండి, అక్కడ ఇద్దరు చనిపోయింది, ముగించండి మీరిద్దరు. నా మాట మీరున్నాడు వద్దు నాకు. బాబా తమ పాపాన్ని గుర్తుపట్టలేని మోసే, తమ పాపాన్ని గుర్తుపట్టలేని అహరోను, తమ పాపాన్ని గుర్తుపట్టలేని దావీదు. కానీ నాతాను వెళ్ళి మాట్లాడుతున్నాడు, దావీదా ఆ వ్యక్తివి నీవే. అప్పుడు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 51వ కీర్తన అది ఏడుస్తాడు, ప్రభువా నేను పాపిని. నిజముగా ఆ ఏడుపు కారణం ఏంటి చెప్పనా? ఆ ఏడుపు కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నన్ను మళ్ళా చేర్చుకుంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. ఈ పందుల పొట్టు దగ్గర నుండి చిన్న కుమారుడు ఎలా లేచాడో దావీదు కూడా మోకరించి ఒకటే అంటాడు, ఇప్పటికైనా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, కొడుకునే తండ్రే, ఇప్పటికి నన్ను ఆయన త్రోసివేయడు, ఆయన తృణీకరించాడు. ఇట్టి స్థితిలో నేను పెనుగులాడితే, పశ్చాత్తాపడితే, విరిగి నలిగిన హృదయంతో బ్రతిమాలుకుంటే, ప్రార్థిస్తే, నేను పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడిగితే నా ప్రభు నన్ను హత్తుకుంటాడు, నన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎరిగిన దేవుడు. హల్లెలూయా.
నా దావీదు ఎరిగాడు ఏంటంటే ఈ సమయమందు నా దేవుని దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోతాను. నా పాపం నాకు తెలిసింది, ఈ పాపం నుండి విడుదల నా దేవుడు నాకు ఇస్తాడు, ఈ పాపం నువ్వు క్షమిస్తాడు, ఈ పాపం నుండి నేను విడుదల పొందాలి, నా ప్రభు నన్ను అత్తుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. తడువు చేయకుండా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. కొన్ని దినములు సింహాసనానికి సెలవు చెప్పాడేమో, కొన్ని రోజులు మంత్రులకి, ప్రధానులకి, అధికారులకు, రాజ్య పరిపాలనకు సెలవు చెప్పాడేమో. దేవునితో సమాధాన పడడానికి తన పాపం నుండి పరుగులెట్టాడు, ప్రార్థన మొదలు పెట్టాడు. దేవుడు అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు ఎవరు? ఇక్కడే ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డ, చిన్న కుమారుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 100 మంది కేకలేదు, రే నిన్ను అంగీకరించడరా తండ్రి, ఎంత నష్టపరిచావరా, ఎంత మోసం చేసావురా, ఎంత అవమానపరిచావురా, ఎంత చెడ్డ పేరు తెచ్చావురా, అతన్ని ఎంతగా బాధ పెట్టావురా, ఎంత విసిగించావురా, ఎంత కృంగిపోయాడురా, నిన్ను క్షమించడురా అని 100 మంది కాదు 1000 మంది కేకలేసిన ఈ చిన్న కుమారుడు అంటాడు, నా తండ్రి నాకు తండ్రే, ఇప్పుడు నన్ను కాదనడు, నేను వెళ్తాను, ఆయన నన్ను చేర్చుకుంటాడు. లేదా కూలివానిగా అయినా ఉంటాను, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. గుర్తించాడు కనుక పరిగెట్టాడు. దావీదు గుర్తుపట్టాడు కనుక దేవుని దగ్గర ఈ సమయంలో కోపంతో ఉన్నాడు ఆయన, లేదా రౌద్రంతో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, దావీదు అవివేకముతో జనులను లెక్కట్టడానికి బయలుదేరినప్పుడు గాదు అని ప్రవక్త వచ్చి, దావీదా నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు, జనులందరూ నీవాలే కదా, ఎంతమంది ఉన్నా నీవాలే కదా, ఎందుకు లెక్క పెట్టావు అని చెప్పి, చల్లే 3 శిక్షలు రాబోతున్నాయి, నీకు 3 శిక్షలు రాబోతున్నాయి అని చెప్పినప్పుడు దావీదు నిజంగానండి కుమిలి ఏడవాలి కదా, కానీ అక్కడ శ్రమ జరుగుతుంది, కొన్ని వేల మంది చనిపోతున్నారు. దేవుని చేతిలోనే పడతానని చెప్పి అప్పగించుకున్నప్పుడు కొన్ని వేల మంది ప్రజలు చనిపోతున్నారు. అప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మోకాలేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నా దేవుడు ఇప్పుడు నన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను కనికరిస్తాడు. దేవుడు నన్ను మళ్ళా చేర్చుకుంటాడు. నా దేవుడు నన్ను త్రోసివేసేవాడు, తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఆయన బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు చెప్తాడు, దేవదూతతో అంటాడు, నీ ఖడ్గము దించు, నువ్వు ఎత్తిన చేతుని దించు, ప్రజలకు క్షేమం. దావీదు తన పాపమును ఒప్పుకొని దేవునితో సమాధానపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట మిమ్మల్ని బలపరచడానికి, సంసోను అభిషేకం ఉన్న ఒక వ్యభిచారి, పరిశుద్ధాత్ముడు ఉన్న బలమైన కార్యాలు అతనితో జరుగుతున్నా అతడు ఒక వ్యభిచారి. ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా లోబడలేదు. అయితే మొత్తానికి ఆయన బలమంతా పోగొట్టుకున్నాడు, గానుగా ఆ తిరగలి విసురుతున్నాడు, అంధుడైపోయాడు. ఏ కళ్ళు అయితే ఆయన జీవితాన్ని పాడు చేసే ఆ కళ్ళు తీయించేశాడు దేవుడు. నీ జీవితాన్ని నాశనం చేసింది కళ్ళే సంసోనా, ఆ 2 కళ్ళు తీసేస్తే నీకు క్షేమం. నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఆ 2 కన్నులే. ఆ 2 కన్నులు తీసేస్తే చాలు, అప్పు చెప్పాడు. ఆ 2 కన్నులు తీసేస్తే క్షేమంగా ఉంటాడు. 2 కన్నులు తీశారు, గుడ్డోడైపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గానుగ ఆ తిరగలి విసురుతూ లేదా ఆ గానుగను చేస్తూ మొత్తానికి ఆయనకు ఒక వేదన వచ్చింది. ఏంటో తెలుసా, నా దేవుణ్ణి నేను ప్రార్థన ప్రజలా నేను నా దేవుని మొర్రపెట్టాలి. నా దేవుడు నన్ను త్రోసివేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును.
నాకు ఇచ్చిన అవకాశాలన్నీ నేను ఇష్టానుసారంగా ప్రవర్తించాను. నేను అనుకుంటాను, గానుగా తిప్పుతున్నప్పుడు, వారు కొడుతున్నప్పుడు, వారు యాలం చేస్తున్నప్పుడు, వారు బాధ పెడుతున్నప్పుడు ఆయన ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నిన్ను దుఃఖపెట్టాను, ప్రభువా నీ గాయాలు రేపాను, ప్రభువా నిన్ను విసిగించాను, ప్రభువా నీ కోపం రేపాను, నేను మనిషిగా ప్రవర్తించలేదు, ఒక పశువుగా ప్రవర్తించాను, ప్రభువా నేను అవిధేయుడను, నేను తిరుగుబాటు చేసి ఇంక ఎలా పశ్చాత్తాపడుతున్నాడండి. అలా పశ్చాత్తాపడుతూ దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటే దేవునికి స్తోత్రం, ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మళ్ళా ఆయనను బలపరచడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయనకు మళ్ళా శక్తిని ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగనగా. నాకు అనిపిస్తుంది, అలాంటి సంసోను మళ్ళా ఒక శక్తి కలిగిన కార్యం చేస్తాడా అంటే చేయడు. ఇంకా సర్వనాశనము అయిపోయిన స్థితికి అట్టడికి వెళ్ళిపోయాడు. కానీ నా దేవుడు ఎవరు అంటే, నా దేవునితో నేను ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నా దేవుడు మళ్ళా నన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యం అంటే, సంసోనికి ఎంత ధైర్యం వచ్చిందంటే, నా దేవుడు నన్ను మళ్ళా అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు మనమందరము మన జీవితంలో దేవుని గుర్తుపడదాం. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఎవరు, నా తండ్రి మనసు ఏంటి, నా తండ్రి ఏమై ఉన్నాడు, నా తండ్రి చిత్తం ఏంటి. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ వేయబడింది ఎందుకు, ఆయన రక్తము కార్చింది ఎందుకు, ఆయన ప్రాణం పెట్టింది అందుకు ఏంటి. ఆయన నోటి మాటతో, ఆయన వస్త్రపు శక్తితో, ఆయన నీడతో ఎన్నో అద్భుతాలు చేసిన వాడు పాపిని నీతిమంతునిగా చేయుట కొరకు సిలువలో బలి అయ్యాడు. ప్రైజ్ లార్డ్. ఒక పాపిని నీతిమంతునిగా మార్చుట కొరకు, ఒక పాపముతో నిండిపోయి సర్వ శరీరము పాపపు స్వభావంతో నిండిపోయిన వ్యక్తిని ఆ పాపపు స్వభావం నుండి విడిపించి దైవ స్వభావంతో, నవీన స్వభావంతో నింపి ఒక నూతన సృష్టిగా చేయడానికి, ఒక నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధుడిగా, దైవికమైన బిడ్డగా మార్చడానికి ఆయన సిలువలో బలి అయ్యాడు. లోకంలో నీ స్థితి అంతా, పై రూపం అంతా మార్చడానికి ఆయన నోటి మాట చాలు. కానీ నా అంతరంగము, మీ అంతరంగము, మన స్వభావం మార్చడానికి, మనం పాపమును ద్వేషించి నీతిని ప్రేమించడానికి, మనము ఒక నీతిమంతులుగా జీవించడానికి ఆయన సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. ప్రైజ్లో ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నాకు నూతన జీవితము, నాకు నూతన స్వభావము, నా స్థితిని నువ్వొక్కడివే మార్చగలవు, నేను ఘోర పాపిని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్న కుమారుడు ఆశించిందంతా లోకంలోనిది, కానీ తండ్రి దగ్గరికి రాగా దేవుడిచ్చినది గొప్ప ఆనందం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సమాధానం ఇచ్చాడు, గొప్ప శాంతినిచ్చాడు. ఆయన ఒక క్రొత్త వస్త్రం ఇచ్చాడు. ఆ క్రొత్త అంటే ఆ పరిచారకులు అనే మాటకు అర్థం, సేవకులను పిలిచి వచ్చి వీనికి వస్త్రము ధరింపచేయండి, వీనికి చెప్పులు, వీనికి విందును, అంటే దేవదూతల సహవాసం. ఏ సహవాసం ఇచ్చాడు ఆ కుర్రోడికి? పనివారంటే ఎవరు? పరిచారకులు అంటే ఎవరు? ఆ తండ్రికి పరిచారకులు ఉన్నారు అక్కడ. ఆ పరిచారకులు ఎవరు? ఆ తండ్రి యెహోవా దేవుడైతే, ఆ ఇల్లు పరలోకమైతే అక్కడున్న పరిచారకులు ఎవరు? ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఎవరితో ఉంటున్నాడు? తండ్రితో, పరిచారకులతో, ఆ మహిమతో, ఆ తండ్రితో కలిసి భోజనం, ఆ పరిశుద్ధమైన స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదూతల సహవాసం, ఆ దైవ సన్నిధి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవికమైన వస్త్రం, ఆ దైవికమైన భోజనం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన ఏమి తింటున్నాడో అది పెడుతున్నాడు ఈయనకి. ఆయన భోజనమే ఈ కుర్రాడు భోజనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని ఇస్తున్నాడు అక్కడ. ఈయన తండ్రిని వదిలి లోకమంతా పొందడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనవన్నీ ఆయన ఇవ్వడానికి కూర్చుని పెట్టాడు అక్కడ. నావన్నీ నీకు ఇస్తున్నాను, నా శాంతి, నా సంతోషం, నా మనసు, నా నీతి, నా పరిశుద్ధత, నా దైవత్వం, నా మహిమ, నా హృదయం, నా స్వభావం నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రిని గుర్తుపెట్టి వెళ్ళాడు తండ్రి దగ్గరికి. ఇశ్రాయేలు ప్రజలు గుర్తుపట్టలేదు, హింసించారు. శిష్యులు గుర్తుపట్టలేదు, అవివేకులుగా మారి ఆయనను నమ్మలేని వారు ఉన్నారు. కానీ దావీదు నమ్మాడు, నా దేవుడు నన్ను మళ్ళా చక్కపరుస్తాడు. సంసోను నమ్మాడు, గుర్తుపెట్టాడు, దేవునికి స్తోత్రం. చిన్న కుమార్, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన సంపన్నుడు, ఆయన ఇంటిలో సమృద్ధి, ఆయన ఇల్లే ఒక మహిమకరమైనది, ఆయన సంపదే ఒక చక్కనిది, అక్కడికి వెళ్ళిపోతాను. ఈరోజు నువ్వు గుర్తుపడితే నువ్వు మౌనంగా ఉండవు. నువ్వు గుర్తుపడితే పనికిరాని విషయాలన్నీ వదిలిపెట్టి పరిగెడతావు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. నిజముగా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చోగలిగితే నీకు పెట్టేది పరలోక సంపద, నీకు ఇచ్చేది పరలోక సంబంధమైనది. ఆయన ఇచ్చేది తనవన్నీ నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. గుర్తుపట్టలేదు గనుక ఆయన రెక్కల క్రిందికి యెరూషలేం ప్రజలు రాలేదు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకోవడానికి పలుమార్లు వచ్చినట్టుగా నేను మీ వద్దకు వచ్చి తిని, కానీ నేను దర్శించిన కారము మీరు గుర్తుపట్టలేదు కనుక రానొల్లకపోతిరి. ఈరోజునండి యేసు ఎవరో గుర్తుపట్టలేదు ఆయన ప్రజలు. యేసు మనసు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆయన జాలి ఏంటో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఏమై ఉన్నానో నువ్వు నేను గుర్తుపడితే ఈ పెంట దగ్గర ఉండము, లోకమనే పెంట దగ్గర ఉండము, ఈ పెంట దగ్గరికి పరిగెట్టము, ఈ పెంట దగ్గరకు సమయాన్ని గడపము, ఈ పెంటను వెదకము, ఈ లోకములో తిరుగులాడము, ఆయన పాదాల దగ్గర కూర్చుంటా. సంసోను తిరిగగా, దేవుని వైపు తిరగగా, దేవుడు ఎవరు ఆయనకు ఒక నమ్మకం వచ్చింది. నా దేవుడు మళ్ళా నన్ను చేర్చుకుంటాడు. నేను వ్యభిచారినే, నేను అవిధేయుడనే, నేను తిరుగుబాటు చేశాను, నేను దుఃఖపెట్టాను, నేను విసిగించాను, నీ కోపం రేపాను, పందు వల్ల పలుమార్లు పొర్లినట్టుగా పొర్లేను, స్థిరమలేని వ్యక్తిగా బ్రతికాను. నా దేవుని యొక్క ప్రేమను కనికరమును నేను ఆటలాడుకున్నాను. అబ్బా, నాతో ఉన్న దైవ సన్నిధిని గొప్ప ధననిధిగా చూడలేకపోయాను. ఓ దైవ శక్తిని, దైవ ప్రభావమును, సింహాన్ని చేల్చగలిగిన శక్తి, ఫిలిష్తీయుల గవిని ఎత్తుకుని పోయి అంత బలమును, మనుషులందరూ ఆశ్చర్యపోగలిగిన అతీతమైన శక్తి నేను చులకనగా చూచానయ్యా. ఎంత వెలవెల్లడాడాడండి, ఎంత కన్నీరు కాచాడండి. సంసోను మళ్ళా దేవుని అడుగు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా.
వ్యభిచారమును ఒప్పుకుంటూ దావీదు 51 కీర్తనలు గిలగిల కొట్టుకుంటున్నాడు. దేవా, నా భక్తిని ఆధారం చేసుకుని నేను మంచివాడని అనుకుంటున్నాను. 7 మార్లు స్తుతించడం వల్ల మంచివాడిని అనుకుంటున్నాను. 3 మార్లు ప్రార్థించడం వల్ల మంచివాడిని అనుకుంటున్నాను. దివారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించడం వల్ల నేను మంచివాడిని అనుకుంటున్నాను. నా ముందు నా జీవితంలో జరిగిన విజయాలను బట్టి నేను మంచివాడిని అనుకుంటున్నాను. నా పాపం నాకు కనబడలేదయ్యా. ఇప్పుడు నేను ఎరిగానయ్యా, నేను అవిధేయుడను. నీ లేఖనాలకు నేను అవిధేయుడను. నీ ఆజ్ఞలకు నేను తిరుగుబాటు చేస్తున్నాను. నీ వాక్యాన్ని నేను ఎదురు తిరుగుతున్నాను. ఆజ్ఞ అతిక్రమే పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. నేను పాపినే. చిన్న కుమారుడు అంటాడు నేను పాపినే. దావీదు అంటాడు నేను పాపినే. సంసోను అంటున్నాడు నేను పాపినే. సంసోను మీదకి దేవుని కృప, దావీదు మీదకి దేవుని కృప, ఆ చిన్న కుమారుని మీదకి దేవుని కృప. కానీ సౌలు మీదకి రాలేదు. సౌలు ఒప్పుకోలేను. సౌలు పశ్చాత్తాపడలేను. పాపాన్ని న్యాయంగా మాట్లాడడానికి చూస్తున్నాడు. పాపాన్ని యథార్థముగా ఉన్నట్టుగా చూపించాలనుకుంటున్నాడు. తాను చేసిన 2 తప్పుదాలు ఒక న్యాయమైనవని, అది పద్ధతి అయినవని, అది అది ఒక యథార్థమైనదని, అది నిజం పాపం కాదని చూపించాలనుకుంటున్నాడు. నోరు తెరిచి ప్రార్థన మొదలు పెడతారా? సంసోనును బలపరిచిన హస్తం ఈ స్థలములో ఉన్నది. దావీదును కనికరించిన కనికరము ఈ స్థలములో ఉన్నది. ఆ ఆత్మదేవుడు ఈ స్థలములో సంచరిస్తున్నాడు. మళ్ళా బలపరిచిన దేవుడు, సంసోనును బలపరిచిన దేవుడు, మళ్ళా దావీదును లేవనెత్తిన దేవుడు, చిన్న కుమారునికి మళ్ళా తనవన్నీ తనకిచ్చిన దేవుడు. నా నీతి ఇస్తాను, నా భక్తి ఇస్తాను, నా మనసు ఇస్తాను, నా హృదయం ఇస్తాను, నా వస్త్రం ఇస్తాను, మళ్ళా నా చెప్పులు ఇస్తాను, భోజనం ఇస్తాను. నేను తినే భోజనమే ఇస్తానయ్యా. నాతో కలిసి జీవించే జీవనం ఇస్తానయ్యా. దేవదూతల పరిచర్య, ఆ మహిమ సహవాసం, ఆ పరిశుద్ధాత్మ సన్నిధి, ఆ పరిశుద్ధ వాతావరణం. అందరూ నోరు తెరిచి ప్రార్థన మొదలు పెడతారా? నువ్వు కానీ ఈ రోజున ఆ చిన్న కుమారుడు గుర్తుపట్టినట్టుగా గుర్తుపట్టగలిగితే నీ పాపమును ఒప్పుకుంటావో? వీరేమో చేస్తున్నారు, వీరెరగరు. ఎరగలేదు. ఈ రోజున దేవుడు ఎవరో తెలియలేదు. క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియలేదు. ఆయన మనసు ఏంటో తెలియలేదు. చేతిలో ఉన్న బైబిల్ ఏంటో ఎరగలేకపోతున్నాను మనము. ఆ లేఖనాలలో ఉన్న సత్యము, ఆత్మ, జీవము మనం ఎరగలేకపోతున్నాం. ఆ లేఖనాలు ఎంత ఖచ్చితమైనవో ఎరగలేకపోతున్నాం. ఆ లేఖనాలు మనల్ని ఎలా బ్రతికిస్తాయో ఎరగలేకపోతున్నాం. నా మాటలు జీవమును ఆత్మయు జీవమునై ఉన్నవి. అందరూ ప్రార్థిస్తారా? ప్రభా, నీ గ్రంథం ఉన్నది కానీ ఎరగలేకపోతున్నానయ్యా. నువ్వు ఉన్నావు కానీ నేను చూడలేదయ్యా. నీ బలం ఎరగలేదయ్యా. నీ ప్రేమను ఎరగలేదయ్యా. నీ పరిశుద్ధతను ఎరగలేదయ్యా. నీ మంచితనం ఎరగలేదయ్యా. నీ కనికరం నేను ఎరగలేదయ్యా. అందుకే ఒకవేళ నేను పాపిని కదా అంటూ ఉండిపోవచ్చు నువ్వు. ఈ యొక్క ఉదయకాలం అందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ఉన్నది దేవుని ఎదుట, నీ పక్కన ఉన్న వారి దగ్గర కాదు నువ్వు కూర్చున్నది. నువ్వు దేవుడు, దేవుడు నువ్వు. ఈ స్థలంలో దేవుని సన్నిధి ఉన్నదాన్ని నమ్మండి. నేను బలపరిచేస్తాం ఇక్కడ ఉన్నదాన్ని నమ్మండి. ఈ రోజున పరిగెట్టు రండి ఆయన దగ్గరకు. పాపాన్ని విడిచిపెట్టి రండి. సమాధాన
అయ్యా, మేము పట్టుకున్న గ్రంథానికి మేము అవిధేయులమయ్యా, మేము వింటున్న బోధలకే మేము అవిధేయులమయ్యా. నేనేం పాపం చేశానంటావా? మేలు చేయ నెరిగియో అలాగు చేయలేని వాడు పాపము. మేలు చేయ నెరిగియో, ఆ మేలు తెలుసు నీకు, అది మేలని తెలుసు, అది చెయ్యాలి, కానీ చేయకోకుండా ఉండిపోయావా, అదే నీకు పాపము. అందరం ఈ రోజున దావీదులాగా పశ్చాత్తాపడదామా? దేవుని ప్రాంతాలు పట్టుకుని బ్రతమాలదామా? ప్రభా, నీకే విరోధముగా నేను పాపము చేశానయ్యా అని ఒప్పుకుందామా? కేవలము నీకు విరోధముగా నేను పాపం చేశానని ఒప్పుకుందామా? కేవలం నీకే విరోధముగా నేను